ఈ శక్తిని మనం జీవించడానికి వ్యయం చేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం. ఇంక తప్పదు, అది కంపల్సరీ ఖర్చు చేయాలి. మనం అన్నం తింటాం, అన్నాన్ని అరిగించడం ద్వారా కూడా మనకు శక్తి వేస్ట్ అవుతుంది కదా. ప్లస్ అన్నం ద్వారానే మనకు శక్తి వస్తుంది, దాన్ని అరిగించడానికి శక్తి అవుతుంది. కణమ శక్తి మనం జీవించడానికి ఉపయోగపడుతుంది. మనం నడవడం ద్వారా కానివ్వండి, మనం మాట్లాడడం ద్వారా కానివ్వండి, మనం చూపు ద్వారా కూడా శక్తి అన్నదే ఖర్చు అవుతూ ఉంటుంది. సో మన కదలికల ద్వారా కానివ్వండి, ప్రతి ద్వారా మన శక్తిని మనం వినియోగిస్తున్నాం. మనం బిజినెస్ చేస్తాం, ఇంట్లో ఉంటాం, తిరుగుతాం, అటు తిరుగుతాం, ఏ పని చేసినా సరే శక్తి అన్నది కావాలి. ఆఖరికి మనం పడుకున్నా కూడా శక్తి కావాలి, ఆ నిద్రపోవడానికి కూడా శక్తి కావాలి. కాకపోతే పడుకున్నప్పుడు తక్కువ శక్తి ఖర్చు అవుద్ది. ఎందుకంటే మన ఇంద్రియాల ద్వారా ఖర్చు చేసే శక్తి అక్కడ తగ్గిపోద్ది. మన చూపు ద్వారా మన శక్తిని